సినిమా సూపర్ అండి. ఈ సినిమా గురించి అందరూ ఎదురు చూస్తున్న విధంగా సుధీర్ బాబు గారికి యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ ఎవరు కూడా పేరు పెట్టలేదు. కష్టజీవి, బాగా కష్టపడ్డారు. ఈ సినిమాలో శివతాండం కూడా బాగా చేశారు. ఇందులో సోనాక్షి సింహ గారు యాక్టింగ్ సూపర్. పోటీపడి ఒక్కొక్కరుగా నటించారు. రాజీవ్ కనకాల కానీ, శిల్పా శిరోద్కర్ గారు కానీ, ఝాన్సీ గారు కానీ. డైరెక్షన్ కూడా బాగుంది, మ్యూజిక్ బాగుంది. సినిమాల గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన దేవుడే గెలిచాడు సినిమాలో, దేవుడే గెలుస్తాడు ఈ విధంగా. ఈ సినిమాలో కూడా దేవుడే గెలిచాడు. నిజంగా కూడా చెప్పాలంటే శివతాండం బాగుంది, సినిమా బాగుంది, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, మహిళలు బాగా వస్తున్నారు. అన్ని రాష్ట్రంలో అన్ని దిక్కులకి వెళ్ళి కూడా మాకు ఫోన్స్ కూడా వస్తున్నాయి. సినిమా బాగా అందరికీ నచ్చిన విధంగా ఉంది. సినిమా చాలా బాగుంది. హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేసారు. హిందీలో కూడా టాక్ బాగుంది. మంచి కలెక్షన్స్ కూడా హిందీలో కూడా ఉన్నాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి ఖచ్చితంగా సుధీర్ బాబుకి అవార్డు వస్తుందని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన యాక్టింగ్ అలా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో హీరో సుధీర్ బాబు నటించిన జటాధర రిలీజ్ అయింది. మేము కూడా ఇక్కడ ప్రసాద్లో చూడడం జరిగింది. సుధీర్ బాబు గారు చాలా కష్టపడతారు ప్రతి సినిమా. ఈ సినిమాలో కూడా చాలా బాగా చేశారు. సుధీర్ బాబుతో పాటు చేసిన ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు అందరూ. సోనాక్షి గారు కానీ, శిల్ప గారు కానీ, రాజీవ్ కనకాల గారు కానీ. ముఖ్యంగా మనం వింటుంటాము ధనం ఎలాంటిది ఉంటుంది, మంచి చేస్తుంది, చెడు చేస్తుంది, కొన్ని చోట్ల తీస్తే ఎలా పరిణామాలు ఉంటాయనే దాని మీద ఉంది సినిమా. మొత్తం ధన పిశాచి, ధనం పాతేస్తారు. అక్కడ పాతేసిన తర్వాత ఇతను చిన్న పిల్లోడు ఉన్నప్పుడే ఇతనికి నరబలి అడుగుతుంది. చివరి వరకు లాస్ట్లో క్లైమాక్స్లో చాలా బాగా చూపించారు. సినిమా చాలా బాగుందండి, అందరు చూడాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది భయ్య. సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్ నుంచి ఎంతో ట్రైలర్ చూడగానే చాలా ఎగ్జైట్మెంట్తో వచ్చాను. ఏదో ధన పిశాచిని, ఆ తర్వాత మహాశివుడు, ఇవన్నీ చాలా పెట్టారు కాబట్టి ఆ దేవుడి కోసం వచ్చాను. సినిమా చాలా బాగుంటుందని. కానీ వచ్చిన తర్వాత సినిమా నేను ఎంత ఊహించుకున్నానో దానికి డబుల్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక రేంజ్లో వెళ్ళిపోతే దానికి డబుల్ కాదు త్రిబుల్లా ఉంది ఇంటర్వెల్ తర్వాత. చాలా బాగుంది. సోనాక్షి గారి పర్ఫార్మెన్స్, ఆ దయాలు, పిశాచులు, ఆ చేతబడులు, ఆ సీన్లు అయితే మామూలు బీభత్సంగా ఉన్నాయి. తర్వాత క్లైమాక్స్లో మన సుధీర్ బాబు గారి యాక్టింగ్, ఆ డ్యాన్స్, ఆ పర్ఫార్మెన్స్, ఆ ఎమోషనల్ పండించే సీన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా చెప్తున్నా, థియేటర్లో ప్రతి ఒక్కరు వెళ్ళేవాళ్ళు ఆ సినిమా, ఆ సీన్స్ని, ఆ దయ్యాలు, ఆ చేతబడిలు, ఆ హారరు, ఆ ధనపిశాచి, ఈ ఎలిమెంట్స్ అన్నీ చాలా వరకు మిస్ అవుతారు. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. చాలా బాగుంది, కొత్తగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హిట్టే భయ్య, చాలా బాగుంది, చాలా మంచి హిట్టే పడుతుంది, చాలా బాగుంది. ఆయన పర్ఫార్మెన్స్ ఇంత ముందు మూవీస్కి ఎలా ఇచ్చారో ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత దీనికి ఒక డిఫరెంట్గా ఇచ్చారు. ఈయన పర్ఫార్మెన్స్ ప్రేమ కథా చిత్రానికి ఆయన హర్రర్తో భయపడుతూ ఒక రేంజ్లో చూపిస్తే, దీనికి డిఫరెంట్గా గోస్ట్ హంటర్గా డిఫరెంట్గా చేశారు. పర్ఫార్మెన్స్ అయితే ఒక ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంది. క్లైమాక్స్లో మాత్రం మన సుధీర్ బాబు గారి పర్ఫార్మెన్స్ మామూలు లేదు. డ్యాన్స్ ఒక రేంజ్లో తీశారు భయ్, చాలా బాగుంది. గ్రాఫిక్స్ బాగలేదు అంటున్నారు. గ్రాఫిక్స్ బాగాలేదని ఎందుకంటారు భయ్, చాలా బాగుంది. చాలా గ్రాఫిక్స్ అని పెట్టినారు అనిపించట్లేదు, బాగుంది, చాలా బాగుంది. ఎంత రేటింగ్? పైకి 3.8. ఓకే, తీసుకొచ్చారు డైరెక్టర్ వెంకట్ గారు. చాలా కొత్తగా ఉంది సినిమా. నిజంగా ఈ రోజుల్లో కొన్ని సిచ్యువేషన్లు జరుగుతున్నాయి. గుప్త నిధులు అనే దాని గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. సుధీర్ బాబు గారు ఈ క్యారెక్టర్ అనేది వేరే లెవెల్లో చూపించారు. మెయిన్గా చూసుకోవాలనుకుంటే సోనాక్షి గారి గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ధనలక్ష్మి అంటారు, ధన పిచాచి పట్టిందా అంటే తిడుతుంటారు కదా, ఆ క్యారెక్టర్ అన్నమాట. తన క్యారెక్టర్ వైజ్గా మాత్రం చాలా బాగుంది. అలాగే సుధీర్ బాబు హీరోయిన్ కాంబినేషన్ కూడా, ఆ లవ్ ట్రాక్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ట్రాక్ తోటి ఇలా ఓన్లీ అర్రర్ గురించి సంబంధించి ఇట్లా వెళ్ళిపోతుంటే, సెకండ్ హాఫ్ కోసాలకి మాత్రం ఇంకా మొత్తం ఇంకా అరాచకం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సెకండ్ హాఫ్ నుంచే సినిమా అనేది మంచిగా అర్థమవుతుంటుంది, అదే ఏం జరుగుతుందా ఏంటి అన్న ఒక సిచ్యువేషన్ అనేది చాలా బాగుంది. గ్రాఫిక్స్ వేరే లెవెల్ భయ, అంటే డిఫరెంట్గా చూపించారు. అంటే ఆ స్టోరీ తగ్గట్టుగా అంత మాత్రం గ్రాఫిక్స్ ఉంటేనే బాగుంటుంది. ఇంకా హెవీగా పెట్టినా కూడా బాగోదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. సుధీర్ బాబు గారికి ఈ సినిమా ఒక మలుపురాయి అని చెప్పుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది భయ్య కాన్సెప్ట్. క్లైమాక్స్ అదరగొట్టేస్తాడు. సోనాక్షి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. తన క్యారెక్టర్ వైజ్గా తెలుగులో మాత్రం ఒక మళ్ళీ ఈ సినిమా ద్వారా తనకైతే ఆఫర్స్ అనేది రావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే తన క్యారెక్టర్ వైజ్గా చూసుకున్నా కూడా తన డైలాగ్ డెలివరీ అనేది కూడా లేకుండా ఓన్లీ ఒక యాక్టింగ్తో సినిమా తీసుకెళ్లడం అనేది మామూలు విషయం కాదు. చాలా బాగా చేసింది. సోనాక్షికి ఇంతవరకు తెలుగులో అయితే ఒక్క ఆఫర్ కూడా లేదు తెలుగు. ఈ సినిమా ద్వారా మళ్ళీ ఆఫర్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుండొచ్చు తెలుగులో. ఒక్కసారి బాలీవుడ్ హీరోయిన్ తెలుగులోకి వచ్చినాక తర్వాతకి కుమ్మేసుకుంటారు తెలుగు వాళ్ళు, అందులో డౌట్ లేదు. ఇబ్బంది ఏం లేదు బ్రదర్, అది నార్మల్గానే ఉంది. అది క్యారెక్టర్ వైజ్గా చాలా, ఆ క్యారెక్టర్కి అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది ఎంత రేటింగ్ ఇస్తారు? రేటింగ్ అది మంచి సినిమా, చాలా బాగుంది. టైటిల్ కూడా
శివుడికి కనెక్ట్ అయ్యే టైటిలే. నేరు సుధీర్ బాబు ఒక 20 మూవీస్ చేసి ఉంటాడు. అన్ని మూవీస్ కన్నా ఈ మూవీ కొద్దిగా స్పిరిట్ నేపథ్యంలో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. డే 1 డెత్ అంటే మనం పుట్టిన దగ్గర నుంచి ఎక్స్పైర్ అయ్యేంత వరకు కొన్ని క్విస్టులు రివీల్ అవుతాయి. ఏంటి, సో ఫర్దర్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఫ్యామిలీకి ఉన్న స్ట్రగుల్స్ ఏంటి. ఎక్కువ ధనపిచాచి అంటే పదం విన్నాం కానీ ఎప్పుడు అంతగా మూవీస్లలో కానీ ఎక్కడ వినలేదు. కామపిచాచి అనేది మనం ఏదైనా ఊహించుకోవచ్చు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కిస్టులతో, పార్ట్ 2 కూడా కాన్ఫిడెంట్గా అంటే బట్ అన్ని జోనల్స్ వేరు. ఇలాంటి హర్రర్కి సంబంధించిన హిస్టారికల్ అండ్ డ్రామా నేపథ్యంలో మూవీ అయితే కనుక బోర్ అనిపించలేదు. విఎఫ్ఎక్స్ అయితే కనుక బాగున్నాయి, కానీ లేడీ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ అయితే కనుక ఆసమ్, బాగుంది, వాచబుల్ మూవీ. అన్న ఇప్పుడే చూశాను జటాధార మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సుధీర్ బాబు గారు ఒక మంచి కంటెంట్తో వచ్చారనమాట. సో ఆ కంటెంటే హిట్ అనమాట ఈసారి. చాలా అంటే చాలా బాగుంది. ఆయన పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్స్ కానీ అన్నీ బాగున్నాయి అనమాట. లాస్ట్లో క్లైమాక్స్ అయితే శివతాండవం చేస్తారనమాట. సో సుధీర్ బాబు ఫ్యాన్స్కే కాదు, మహేష్ బాబు ఫ్యాన్స్కి అందరికీ ఈ సినిమా నచ్చింది. బ్లాక్ బాస్టర్ అనమాట. సో అలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చూపించారనమాట. ధన పిచాచి గురించి, గుప్త నిధులు, లంకెబిందుల గురించి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చూపించారు. క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేశాడు అనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.